వేములవాడ రాజన్న ఆలయంలో వృషశృంగ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మీడియా ద్వారా వివరించడం జరిగింది. శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాక్షేత్రంలో 30, 31 గురు శుక్ర శనివారాలలో త్రయాన్నిక వృషశృంగ యాగాన్ని ప్రారంభం చేస్తున్నాము. కేవలం ఒక వర్షాల కొరకే కాకుండా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి కొరకై వృషశృంగ మహాముని ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ సస్యశ్యామలం ఉంటుంది. కేవలం వర్షాల కొరకనే కాకుండా ధాన్య వృద్ధి, ఈ మాసాలన్నీ కూడా వర్షాలు ఒకరోజు పడి ఒకరోజు పడకుండా మనకి శరీరము మార్పులు చెందేటువంటి యొక్క ఋతువు కనుక ఈ ఋతువులో అనేకమైనటువంటి రోగాలు ఉత్పన్నమవుతాయి. అటువంటి మహాముని ఎక్కడైతే అడుగు పెడుతుండో అటువంటి రోగాలు కానీ జబ్బులు కానీ ఏవి రాకుండా సస్యశ్యామలంగా ఉంటుంది. అందులో భాగంగా ఆషాఢ మాసంలో బద్దిపోచమ్మకు అంటే గ్రామదేవతకి శాకంబరి స్వరూపంలో అమ్మవారికి బోనాన్ని గ్రామస్తులందరూ కూడా సమర్పిస్తుంటారు. ఈ అన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటంటే దేశము, రాష్ట్రము, మనం ఉండేటువంటి ప్రాంతమంతా కూడా సుభిక్షంగా వృషశృంగుని యొక్క ఆహ్వానము మరియు కలశస్థాపన, పుణ్యాహవాచనము, పంచగవ్య మిశ్రణము మరియు షోడశ గౌరీ స్థాపన, వాస్తు మండపము మరియు సోమకలశ స్థాపన, నవగ్రహాలు, ఈ వృషశృంగ జపము, ఇవన్నీ కూడా పర్జన్య జపము, వారుణ అనువాకాలు, మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదములో ఈ మంత్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అంటే మనకు ఏ కోరికైతే ఉంటుందో ఆ కోరికను మనకు ఫలితాన్ని ఇవ్వడానికి కొరకై ఈ వేదాలలోంచి తీసుకోబడినటువంటి యొక్క మహామంత్రాలను అన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో మీడియా ఇంత పెద్దగా లేనందున ఇదంతా ప్రచారంలో జరగలేదు. ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చినటువంటి మీడియా ద్వారా సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కొరకై రాష్ట్ర ప్రభుత్వం చేత ఆదేశాలు అందినాయి. కనుక దీనికి మన ఎమ్మెల్యే గారు, విప్ గారు, మా కార్యనిర్వహణాధికారి రమాదేవి గారు చాలా సహకారం అందిస్తున్నారు. తద్వారా ఈ కార్యక్రమం ద్వారా మన వేములవాడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ దేవస్థానంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి కరువు పరిస్థితుల దృష్ట్యా మనము వరుణయాగంను చేయదలిచాము. దానికి సంబంధించినటువంటి మనకు ఆర్డర్స్ అన్నీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరియు దేవాదాయ శాఖ నుంచి కొన్ని నిర్దిష్ట టైంను నిర్ణయించి అభిషేకాలు చేయాలని ఆదేశించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెల 30, 31 అలాగే ఆగస్టు 1 వరకు కూడా 3 రోజులు వరుణయాగములు జరుపుకోవడానికి మనం నిశ్చయించుకోవడమైనది. అయితే ఈ సమయంలో మనకు రాజన్న ఆలయంలో ఏకాంత సేవలు మరియు ఇక్కడ భీమన్న ఆలయంలో మాత్రం ఆర్జిత సేవలు కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు గర్భాలయ ప్రవేశం కాకుండా బయట నుంచి దర్శించుకొని పోయే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ 3 రోజులు కూడా 30వ తారీఖు 10 గంటలకు ప్రారంభమవుతుంది వరుణయాగం. వృషశృంగ మునిని మనం ప్రతిష్ఠ చేసుకొని తర్వాత వారి ఎదుట మనము ఇక్కడ హోమాలు కూడా జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి పూజలు కంటిన్యూస్గా 24 గంటలు జరుపుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వరుణయాగాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వచ్చేటువంటి ప్రజలందరూ కూడా వారు కూడా ఈ యాగంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ సుభిక్షంగా ఉండాలని మరి ఒక మారు తెలియజేస్తూ ఈ వరుణయాగాన్ని 30, 31, 1వ తారీఖులో జరుపుకుంటున్నాము. ఓం నమ శివాయ.